కోటి రూపాయల పెట్టుబడి, 3 షెడ్లు, 600కు పైగా గొర్రెలు పొట్టేలు. నేషనల్ లైవ్ స్టాక్ మెషిన్ స్కీమ్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గొర్రెల షెడ్డు ఎన్నాళ్ళుగా నిర్వహిస్తున్నారు, ఎంత భూమిలో ఈ గొర్రెల కోసం గడ్డిని పెంచుతున్నారు, రోజు ఏ రకాల దానా వేస్తున్నారు, ఎంతమంది మనుషులు ఈ గొర్రెల ఫామ్లో పనిచేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని గొర్రె పొట్టేలను వీళ్ళు తీశారు, వాటిని ఎక్కడ అమ్ముతున్నారు, మొత్తంగా పెట్టుబడి ఖర్చు ఏ విధంగా ఉంది, వీటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, మొత్తంగా లాభాల మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి స్థాయి అనుభవం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు గత 2 సంవత్సరాలుగా గొర్రెలను పెంచుతున్నటువంటి రైతు బండా నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు రైతే కాదు, గతంలో నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. తాజా మాజీ చైర్మన్ వాళ్ళు, సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకులు కూడా. వారు గత 2 సంవత్సరాలుగా ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్లో 3 షెడ్లు వేసుకొని 500కు పైగా గొర్రెలు పొట్టేలను పెంచుతున్నారు. NLM స్కీమ్, నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ మెషిన్లో భాగంగా వాళ్ళు ఈ గొర్రెల పెంపకం చేపడుతున్నారు. మనమున్న ఈ ఊరు నక్కలపల్లి గ్రామం, ఇది నార్కట్పల్లి మండలం, నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుంది. వారితో మాట్లాడదాం. మొత్తం ఎన్ని గొర్రెలతో మొదలు పెట్టారు, ఇప్పుడు వారి దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి, అదేవిధంగా ఈ గొర్రెలను పెంచడం కోసం ఎంత భూమిలో ఎంత గడ్డి, ఏ రకాల గడ్డి పెంచుతున్నారు, ఏం దానా వేస్తున్నారు, ఎంతమంది మనుషులు దీని మీద పనిచేస్తున్నారు, ఏ రకంగా పెంచుతున్నారు, అంటే షెడ్లో ఎంతసేపు ఉంచుతున్నారు, బయట ఏమైనా తిప్పుతున్నారా, బయట తిప్పితే ఎంతసేపు తిప్పుతున్నారు, వీటిని పెంచుతున్న క్రమంలో వాళ్ళకు పెట్టుబడికి అవుతున్న ఖర్చు ఎంత, ఇప్పటి వరకు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టుకొని ఈ గొర్రెల పెంపకం చేపడుతున్నారు, గతంలో వారికి ఉన్న అనుభవం ఏంటి, వారు ఈ 2 సంవత్సరాల్లో నేర్చుకున్నది ఏమిటి, ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే వారికి వారి అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వారిని అన్ని కూడా అడిగి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఎన్నాళ్ళ క్రితం మొదలు పెట్టారు ఈ గొర్రెల ఫామ్ అనేది? వాస్తవంగా నేను గతంలో నా దగ్గర నేను వ్యవసాయం అంటే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను డైరీ ఫామ్ నడిపిన. డైరీ ఇక్కడ దాదాపు 40 ఆవులతోని డైరీ ఫామ్ నడపడం జరిగింది. తదనంతరం దాంతోపాటు మేము ఒక 150 నుంచి 200 గొర్రెలు కూడా అప్పుడు ఉండే. అప్పుడు ఆ గొర్రెలకు సంబంధించి బయటికి పోయి బయట అవుట్ గ్రేజింగ్ పోయి వచ్చి ఉండేది. మేము ఇక్కడ షెడ్లు ఉండేది, కానీ మేము బయట తిప్పి తోలుకునే వాళ్ళం. తర్వాత ఒక సాయంత్రం పూట కొద్దిగా ఏమైనా అవసరం ఉంటే కొంత గడ్డి కూడా చేసినాం. కానీ అవుట్ గ్రేజింగ్ బయట మనకు ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చే ఈ రైతు బంధు కానీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చిన తర్వాత ఎవరు కూడా అది కాకుండా ఈ వాటర్ కూడా కొద్దిగా మనకు పెరిగింది, వ్యవసాయం పెరిగిన తర్వాత మనకు బయట ఎక్కడ కూడా మనకు ఖాళీ ప్లేసులు దొరికే పరిస్థితి లేదు కాబట్టి అమ్మేసినాం. అది ఎన్నాళ్ళ క్రితం, ఎన్నాళ్ళ అనుభవం? 3-4 ఇయర్స్ బ్యాక్, 3-4 ఇయర్స్ నడిపినాం. 3-4 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసి ఇప్పటికి 3-4 సంవత్సరాల క్రితం వాటిని అమ్మేసినాం. డైరీ ఫామ్ లో ఎన్నాళ్ళ అనుభవం ఉంది? అది కూడా ఒక 3-4 సంవత్సరాలు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే గ్రామం ఇక్కడనే చేసినాం. అది కూడా తీసేసినాం. తీసిన తర్వాత నేను NLM స్కీమ్ వచ్చిన తర్వాత పెట్టొద్దనే అనుకున్నా వాస్తవంగా. ఎందుకంటే ఇవి ఎట్లుంటుంది ఏంది అనుకుంటా చూసిన తర్వాత వాస్తవంగా నేను అసలు అప్లికేషన్ కూడా ఫస్ట్ పెట్టలే. తదనంతరం తర్వాత పెట్టిన. ఫస్ట్ అయితే గొర్రెలను పెంచడం మొదలు పెట్టారు. లేలే, ఫస్ట్ ఇక ఒకసారి నిర్ణయం తీసుకోలేవు. మొదలు చాలా మంది అప్లికేషన్లు పెట్టినా నేను పెట్టలే NLMకు. తర్వాత మళ్ళీ ఇది పెడదాము అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా పెట్టి ఫాస్ట్గా ఇవన్నీ కూడా స్పీడ్గా చేసి ఈ 2 ఇయర్స్ లోపలనే మొత్తం 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇక్కడ మొదలు పెట్టి. వాస్తవంగా ఏంది, మనకు బ్యాంకర్ వచ్చింది పోయిన సంవత్సరం. వాళ్ళు బ్యాంకరే 6 months 8 months టైం తీసుకోరు. కారణం ఏంటంటే గైడ్ లైన్స్ తెలియదు NLM స్కీమ్కి సంబంధించి. బ్యాంకర్ ఏం చేయాలని తెలియదు. వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంటే బాగుండేది. స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. దీంట్లో సరే ఒక డైరీ ఉండే, తర్వాత నాటుకోళ్ళు, ఇట్లా రకరకాలకు ఇచ్చిర్రు. కానీ దీంట్లో ఈ లోకల్గా మనకు స్టేట్కి సంబంధించిన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ పద్ధతులు ఇవన్నీ చెప్పాల్సి అంటే ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే బ్యాంకర్కు తెలియదు, అంత ఆన్లైన్ సిస్టమ్, ఏదున్నా ఆన్లైన్లో పోర్టల్లో రావాలి తప్ప ఎలిజిబిలిటీ ఏముంటుందో అవన్నీ కూడా అర్హతలు అన్నీ ఉండాలి. సో ఏంటి అంటే అసలు జనరల్గా అర్హతలు అంటే ఎవరైనా తెలియని వాళ్ళకి ఎవరైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమి అర్హత ఏం లేదు. దాంట్లో 5 acres ల్యాండ్ ఉండాలి, 5 ఎకరాలు మినిమం వ్యవసాయం ఉండాలి. దాంట్లో చిన్న ఏమి దాంట్లో లీజ్ ల్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. లాంగ్ లీజ్ వాస్తవంగా అంటే అన్నీ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా
వచ్చి ఎటువంటి వ్యక్తి అయినా ఇవాళ చెయ్యాలనుకుంటే అదే సీరియస్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండి చేయాలి. ఉంటే చేసుకోవచ్చు. ఏదో స్కీమ్ ఉంది కదా అని వచ్చి కొత్తగా పని పట్టుకుంటే సక్సెస్ కాలేదు. అయితే దాంట్లో ఏంటంటే బ్యాంకర్ ఫస్ట్ బ్యాంకర్ అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఏంది ఫస్ట్ ఫేజ్లో మేము తీసుకున్నప్పుడు 40 లక్షల రూపాయలు, 50 లక్షలు సబ్సిడీ. అంటే మొత్తం ఎంత? కోటి రూపాయల ప్రాజెక్టు ఇది కోటి రూపాయలు. కానీ కోటి రూపాయల కంటే ఎక్కువ అవుతుంది, 20-30 లక్షలు ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. కోటి రూపాయలు కోటి రూపాయలు సరే వాళ్ళు ఇచ్చే లెక్క దాని ప్రకారమే చేయము, ఎక్సెస్ పెట్టుకుంటాం కాబట్టి ఎక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు యాన్యువల్ ఏమవుతుంది 10,000 ఇస్తాడు, మనకు 12,000 పడవచ్చు, 13,000 13 కాదు 15,000 మినిమం ఉన్నాయి డిమాండ్. ఒకసారి మార్కెట్ రేట్లు రకరకాల, తర్వాత మీకు పొటేళ్ళు అని 15,000 అని ఇట్లా వాళ్ళ లెక్క వాళ్ళు ఇచ్చిన రేట్లు కుదరవు. తర్వాత వాళ్ళు ఇచ్చేది 400 రూపీస్ 425 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అని ఇస్తాడు. అది సరిపోదు షెడ్ వేసుకోవడానికి. వాళ్ళు ఇచ్చే లెక్కలకు మనకు సరిపోదు. ఒక 20% ఎక్కువ కోటి 20 లక్షలు అదే అవుతుంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు పాతది అయితే 40 lakhs వాళ్ళు ఇస్తారు, 10 lakhs మనం పెట్టుకోవాలా, 50 lakhs సబ్సిడీ. 50 లక్షలు సబ్సిడీ వస్తుంది, 40 లక్షలు లోన్ తీసుకోవాలి, ఒక 10 లక్షలు రైతు డబ్బులు పెట్టుకోవాలి. అయితే ఏంది ఫస్ట్ మనం ఈ 50 లక్షలతో పని మొదలు పెట్టినాక ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు 25 లక్షలు ఇచ్చేస్తారు సబ్సిడీ కింద. అది యాడ్ చేసుకొని యానిమల్స్ తీసుకోవడం. అయితే మరి రెండో సబ్సిడీ రావాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా సెటప్ అయ్యి మొత్తం పని అంతా కంప్లీట్ అయినాక ఇస్తారు. అంటే అంత కంప్లీట్ కావాలి అంటే 25 లక్షలు కూడా మనం పెట్టాలి, అడిషనల్ గా అయింది కూడా పెట్టుకోవాలి. అంటే దాదాపు కోటి రూపాయలు చేతిలో పట్టుకొని 40 లక్షల లోన్ వస్తే ఇంకా 80 లక్షలు పెట్టుకోవాలి. మిగతా పైసలు అన్ని ఏది ఉన్నా పెట్టాల్సి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదాకా మనం వెయిట్ చేస్తే ఇక్కడ కుదరదు, ఎందుకంటే పని ఆపుకొని కూర్చోలేము. వాళ్ళు ఇచ్చే 40 లక్షలతో కాదు, ఈ 25 lakhs వచ్చే వరకు మనం ఒక ప్రాసెస్లో అయితే పోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ నడుస్తుంటే ఇవి వచ్చిన తర్వాతనే చేస్తామంటే మాత్రం కాదు. ముందు పెట్టాలి, తర్వాత వస్తుంది. అది పరిస్థితి. సో అట్లా చేసుకున్నాము. మాకు ఫస్ట్ సబ్సిడీ వచ్చింది, మొన్ననే నాకు రెండో సబ్సిడీ కూడా రిలీజ్ అయింది. 2 ఫేజ్లుగా రావాల్సింది కూడా వచ్చేసింది దాదాపు. అంటే ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్ని అప్రోచ్ కావాలా? ఎవరైనా ఆసక్తి ఉన్న రైతు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం అందరు సాయం చేస్తారు, ఎవరు కూడా చెప్తారు. కాకపోతే ఏంటంటే అది ఆన్లైన్ సిస్టమ్, ఢిల్లీకి సంబంధించింది. వీళ్ళు చేయాల్సిన ప్రాసెస్ అంతా ఆన్లైన్. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం, శాంక్షన్ ఇస్తే మనం లోన్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లోన్ దగ్గరనే ప్రాబ్లం అవుతుందని ఒప్పించుకొని లోన్ తెచ్చుకోవడం అనేది వాళ్ళ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళకి స్కోర్ కానీ అన్ని చూస్తారు కాబట్టి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా నిన్న మనము తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు 90 lakhs చేసారు దాన్ని లోన్. 90 లక్షలు, రైతు 10 లక్షలు. ఈ సబ్సిడీ అనేది వాళ్ళే పెట్టుకోవాలి. అయితే 50 లక్షలు వాళ్ళు తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ 40 లక్షలకే వాళ్ళు ఏది అర్బన్ ప్రాపర్టీ అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ 40 లక్షలకే అర్బన్ ప్రాపర్టీ, అంటే వ్యవసాయ భూమి 5 ఎకరాలు ఉండాలి. దాంతో పాటుగా దీనికి షూరిటీ కింద బ్యాంకర్ ఏమంటాడు, వాడు లోకల్ తీసుకోడాడు, ఏది వ్యవసాయ భూమిని తీసుకోడు. అర్బన్ ప్రాపర్టీ అందరికి రైతుల కమర్షియల్ ప్రాపర్టీ వాళ్ళు ఏదైనా తిప్పలబడి తీసుకొచ్చి 60-70 లక్షలు ఉంటే వాడు 60 లక్షలకు 1.5% లెక్కబడి తీసుకుంటాడు. అంటే 60 లక్షలు ఉండాలి, 40 లక్షలు. ఇప్పుడు 90 లక్షలు అంటున్నాం, మళ్ళీ దానికి 60 అంటే 1.5 కావాలా, అంత వాల్యూ ఉన్న ప్రాపర్టీ కావాలి. అది ప్లాట్స్ అన కానీ ఇల్లు అన కానీ. అంటే మరి కమర్షియల్ ప్రాపర్టీ దొరకాలంటే అది కొద్దిగా ఈజీ కాదు, ఆ రిస్క్ కూడా ఉంటుంది ఇప్పుడు. అయితే ఒక వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ కనుక ఈ 50 lakhsకు వాళ్ళే అంటే జమానత్, అంటే వాళ్ళు గవర్నమెంటే 50 లక్షలు సబ్సిడీ మేము ఇస్తున్నాం కాబట్టి మీరు దానికి షూరిటీ అవసరం లేదు, మామూలుగా ఈ 40 lakhsకే తీసుకొని మిగతా 50 lakhsకు మేమే షూరిటీ అని చెప్పి ఏమన్నా చేయగలిగితే ఇది ఇంకా బాగుంటుంది, అవుతుంది. లేకుంటే చాలా వరకు ఆగిపోతారు ఇక. ఎందుకంటే పాపం మధ్యలోకి వచ్చి ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది అప్లికేషన్ పెట్టిర్రు, కొంతమంది నాలాలు కట్టి ఇప్పుడు చాలా కొంత షెడ్ మొదలు పెట్టి కంప్లీట్ చేయలేక, షెడ్ కంప్లీట్ చేస్తే గొర్రెలు తేలేక అన్నిట్లో ఇప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యలోకి వచ్చిన తర్వాత నా ఇటు పోలేరు, నా అటు పోలేరు, నష్టపోయే పరిస్థితి. ముందుకు పోవాలంటే డబ్బు కావాలి, అంత డబ్బు ప్రొక్యూర్మెంట్ చేయాలంటే వాళ్ళతో కావాలంటే ఇప్పుడు రాకపోవచ్చు. మామూలుగా జనరల్గా ఏంటంటే ఒకటి ఏంటంటే మనం
ఈ 50 lakhs సబ్సిడీ చూసుకుంటే మాత్రం కాదు 100% మనం ఫెయిల్ అవుతాం. సబ్సిడీ కాదు, మనం పెట్టి నడపగలుగుతాము అనుకుని కమిట్మెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి చేస్తాము, దీని మీదనే మనకు ఆధారపడతాం పూర్తి స్థాయిలో అన్నట్టుగా ఉండాలి. చేస్తే సక్సెస్ అవుతాం. కాకపోతే అది కూడా 2 సంవత్సరాలు దాటాలి. డబ్బులు రావు, ఎప్పుడూ రావు. మీకు అది రావాలి, కట్టాలి, ఈనాలి, అది పెద్దగా కావాలి, అది 1 సంవత్సరం అయిన తర్వాతనే అమ్మాలి. ఇప్పుడు మీది 2 సంవత్సరాలు అయిందని అంటున్నారు కదా ఈ షెడ్ పెట్టుకొని, మీకు రిటర్న్స్ రావడం స్టార్ట్ అయిందా? డబ్బులు రిటర్న్స్ అంటే కొన్ని అమ్మినాము, అమ్మలేదని కాదు, మేము అమ్ముతున్నాము. ఇప్పుడు ఇంకొకటి ఏముంటుందంటే, ఇప్పుడు మనం అన్ని మందల నుంచి తీసుకొస్తాం. తీసుకొచ్చినాక వాళ్ళు ఖచ్చితంగా నువ్వు రైతు దగ్గర తెచ్చినా, నువ్వు అంగట్లో తెచ్చినా, ఎక్కడ తెచ్చినా, అంగట్లో అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రైతుల దగ్గర తీసుకునే ప్రొక్యూర్ చేసినప్పుడు దాంట్లో కొన్ని వస్తాయి, మంచి చెడు అన్నీ వస్తుంటాయి కాబట్టి అవన్నీ తీసి అమ్ముకోవాలి. అవి లాస్ అవుతాం. కొంచెం బక్కగా ఉన్నాయో బలహీనంగా ఉంటాయి, పెద్దవి ఉంటాయి. దాంట్లో మీరు ఎంత చేయండి, 10-20% కలిపేస్తాం. తప్పదు కూడా, 10-15 మనకు వస్తాయి. అవన్నీ తీసి అమ్ముకుంటే మనకు మళ్ళీ పెట్టిన రేట్లలో రావు, ఎందుకంటే అన్ని వేస్ట్ అమ్ముతాం. అవేం గంపగుత్తని ఇచ్చింది ఒక రేట్ ఉంటుంది, సింగిల్ ఒక్కొక్కటి అమ్మింది ఒక రేట్. అట్లా కూడా మనం అట్లా చేసుకొని ఉన్నదాన్ని చేసుకొని ఇవన్నీ చేసుకొని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఇవి కట్టాలి, ఈనాలి, ఈనది పిల్ల పెద్దగా కావాలి, పెద్దగా అయినాక అమ్ముకోవాలి. ఇది ప్రాసెస్. అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది మొత్తం సెట్ రైట్ అయ్యి. తర్వాత అప్పటికి మనం పెట్టే ఖర్చులు ఈ 2 సంవత్సరాలు, దీనికి సంబంధించిన మేత కానివ్వండి. ఇప్పుడు మనకు వ్యవసాయ భూమి మంచి అంటే వరి పండించే భూమి కావాలి, గడ్డి పండిస్తుంది. ఎంత భూమిలో ఉందండి మీ మొత్తం? నా దాదాపు 15 ఎకరాలు పెట్టాను. 15 ఎకరాలు అంటే 15 ఎకరాలు అవసరం పడుతుందా? ఖచ్చితంగా. ఎన్ని గొర్రెలు పెంచడానికి పనికి వస్తుంది 15 ఎకరాలు? నాకు పిల్లలు కానీ ఇవన్నీ కానీ 700-800 అవుతున్నాయి. 700-800 చిన్న చిన్న పిల్లలు అన్నిటి కూడా. మొత్తం ఎన్ని గొర్రెలతోటి మొదలు పెట్టినారు మీరు? మొత్తం ఒకటే సార్ 500. అంటే ఈ స్కీమ్ లో ఇప్పుడు మీరు అన్న ₹1,00,00,000 స్కీమ్ లో 500 గొర్రెలు మొట్టమొదటి 500 గొర్రెలతో తీసుకొచ్చినాము. పొట్టేళ్ళు ఎన్ని ఉండాలి? పొట్టేళ్ళు 25 పొట్టేళ్ళు, 500 ఏమో గొర్రెలు. సో ఈ గొర్రెలు పొట్టేళ్ళని మనం పెంచుతూ వాటి సంతానాన్ని పెంచుకుంటూ ఇప్పుడు దాంట్లో వచ్చే ఏవైతే కొదమ పిల్లలు ఉన్నాయో మనం ఉంచుకుంటాం. పొట్టేళ్ళు ఏది మామూలు గొర్రెలు పుట్టితేనేమో ఉంచుతాం, ఫీమేల్ అయితే ఉంచుతాం, మేల్ అయినా కొన్నాళ్ళు పెంచి మార్కెట్ లో 30-35 kgs వచ్చిన తర్వాత 35 kgల సుమారు, అంతకంటే ఎక్కువ ఉంచాం. ఎన్నాళ్ళకి పెరుగుతుంది ఒక గొర్రె పిల్ల? అది 10 నెలలు దాటుతుంది. 10 నెలల పాటు మనం మేపాల్సి. ఓకే. సో మీరు 500 తోటి 2 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు. 15 ఎకరాల భూమి అవసరం పడుతుంది గడ్డి పెంచడానికి? ఖచ్చితంగా పడుతుంది. అంటే ఈ షెడ్ ఎన్ని షెడ్లు? 3 షెడ్లు ఉన్నట్టు. ఇప్పుడు 3 షెడ్లు ఇవి అంతా ఒక 2.5 ఎకరాల దాకా. ఇది షెడ్లకు ఇక్కడ ఒక చిన్న షెడ్ కూడా ఉన్నది. ఇది గోడౌన్స్. ఇది ఒక గోడౌన్, అదొక గోడౌన్. అక్కడ కూడా చిన్న అదొక 1200 SFT, ఇది ఒక 1000 SFT, 1000 SFT. ఈ రెండు కాకనే మళ్ళీ 3 షెడ్లు గొర్రెలు ఉండడానికి. మొత్తం 9,000-10,000 SFT ఉంటాయి షెడ్లు. 10,000 SFT షెడ్స్. ఎంత పొడవు ఎంత వెడల్పు తీసుకున్నారు? ఇది 30 feet వెడల్పు, 30 feet వెడల్పు. ఇది 120 feet. 120 feet ఒక షెడ్. ఒక్కొక్క షెడ్ లో ఎన్ని? సుమారు ఒక 360. 10 SFT ఒకటి. 10 SFTకి చొప్పున పెంచుకోవాలి. మళ్ళీ మీరు బయట ఓపెన్ ప్లేస్ కూడా దీనికి డబ్బులు ఇస్తాం. దీనికి అటువైపు ఇటువైపు రెండు వైపులు ఉంటాయి. ఇప్పుడు పొద్దున దానా వేసేటప్పుడు ఇటు సైడ్ పెడతారు, మళ్ళీ లోపల వేసిన తర్వాత ఇటు సైడ్ పెడతాం. నైట్ మొత్తం ఇక్కడ ఉంటాయి. అట్లా బయట ఉంటాయి. బయట మరి రోజు అంటే ఇప్పుడు గొర్రెలు బయటికి పోయినాయి అంటే రోజు బయట తిప్పుతారా మీరు? లేదా కంపల్సరీ ఎండాకాలం అయితే 10 లోపలనే పోతాయి. 10 గంటల కంటే 10 గంటల కంటే పొద్దున్నే ఫస్ట్ లేవగానే మొదలు క్లీనింగ్ ఉంటుంది. షెడ్ క్లీనింగ్ మొత్తం క్లీనింగ్ ఉంటుంది. క్లీన్ అయిన తర్వాత దానా వేస్తారు. దానా తిన్న తర్వాత వీళ్ళు గడ్డి పడతారు. దానా అంటే ఇవి మన మొక్కజొన్న, కంది చున్ని, సోయా ఉండదు, ఉండదు. మన గోధుమ పొట్టు, మామూలుగా మన వరి పొట్టు, వరి తౌడు, ఇవన్నీ మిక్స్ చేసి మినరల్ మిక్చర్ ఇవన్నీ కలిపి నైటే నానబెడతాం. ముందు రోజు రాత్రి నానబెట్టి ఉదయం పూట వీటికి అన్నిటికీ 150 గ్రాములు అట్లా సగటు యావరేజ్ వచ్చేటట్టు. ఇప్పుడు ఒక 250 ఉన్నాయి, 300 అనుకోండి పిల్లలతో. 3 అంటే ఒక 45 కిలోలు దీంట్లో ఒక షెడ్కి ఒక 45-50 kgల వరకు సుమారుగా ఒక షెడ్లో ఇచ్చేస్తారు. ఉదయం పొద్దున అయిపోయిన తర్వాత మేత ఇస్తాం. మేత వేసుకుంటాం 8 o'clock వరకు. గడ్డి ముక్కలు చాప్ కట్టర్లు ఉన్నాయి, అవి
ప్లస్ ఇక్కడ మేము తెచ్చిన ఇప్పుడు మా దగ్గర కందిపొల్లు, శనగపొల్లు, తర్వాత మన సోయా ఎండు సొప్పలు, ఇవన్నీ కలిపి ఇవి రోజు ఒకటి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఇవి మిక్స్ కాంబినేషన్ దీంట్లో దాంట్లో పచ్చిగడ్డి ప్లస్ ఇవటి రెండు మిక్స్ చేసి వేస్తాం. అది తిన్న తర్వాత ఒక 10 o'clock బయటికి కొట్టుకొని ఎండాకాలం అయితే. మామూలు కొద్దిగా వెదర్ మంచిగా ఇట్లా ఉంటే 11 అవుతుంది. 11కి పోయి 2కి వస్తాయి, 10కి పోతే 1కి వస్తాయి. కనీసం ఒక 3-4 గంటలు బయట 3 hours ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ దానికి భూమి ఉంచుకున్నారా? ఉన్నది దానికి కంపల్సరీ. మళ్ళీ ఒక 30-40 ఎకరాలు బీడు భూమిలాగా దాన్ని లీజుకు తీసుకొని పెట్టుకొని దాంట్లో తిప్పుకో. దాంట్లో తినలేదా అని కాదు, కానీ అట్లా గొర్రె మరీ ఒకే చోట ఉండకూడదు. కానీ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా పెంచే వాళ్ళు చాలా మంది షెడ్ లోపలనే ఉంచి పెంచే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టు. ఏమవుతుందంటే సిక్ అవుతున్నాయి యానిమల్స్, ఇక్కడికి కదలకుండా ఇక్కడనే ఉంటే సిక్ అవుతున్నాయి, తొందరగా ఏదైనా జబ్బులో పడుతున్నాయి. ఇట్లా బయటికి పోయేస్తే ఫ్రెష్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ నాకు తెలిసి అవుట్ గ్రేజింగ్ పోకుండా ఉన్న షెడ్ అయితే లేవా? అట్లా ఉంచితే ఏదో నామ్స్ ప్రకారం చెప్పడానికి అనుకున్నాము. నేను కూడా అట్లనే ఉంచి మేపాలని అనుకున్నాము. అట్లా అయితేనే అన్న ఉద్దేశంతో కంపార్ట్మెంట్లు కట్టాలి, ఇట్లా కట్టాలి, అట్లా కట్టాలని. ఏది ఇప్పుడు ఇక్కడ మనం ఒక అంటే ఇదేమో ఇది పిల్లల కోసం, చిన్న పిల్లలు ఈ మట్టి తినకుండా సీసీ చేస్తాం. ఇంతవరకు ఏంటంటే పిల్లలు పిల్లలు ఉంటాయి, ఆ పిల్లలు మట్టి తినకుండా సిమెంట్ చేసుకున్న ప్లేస్ లో వాటిని మిగిలిన పెద్ద గొర్రెలన్నింటినీ కూడా నేల మీదనే. అసలు షెడ్ కూడా చాలా మంది ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకొని ఎలివేటెడ్ షెడ్ అని చేస్తున్నారు కదా, అట్లాంటి షెడ్ అవసరం లేదా? మరి మీరు నేల మీదనే ఉంచినారు. ఇప్పుడు అంటే సరే దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది, దీనికి ఉండే అడ్వాంటేజ్ దీనికి. వాస్తవంగా అయితే గొర్రెలకు సంబంధించి నేల మీద తిరిగిన ఇవి మన దగ్గర పూర్వం నుంచి నేలకు సంబంధించింది వెచ్చదనము, తర్వాత ఒక దగ్గర కలిసి ఒక్కటే గుంపుగా ఒక సమూహంగా ఉండడం అనేది వాటికి అలవాటు ఉంటుంది. ఇప్పుడు దాని కింద దానికంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక్కటే ఏంటంటే దాంతో అమ్మోనియా వాసన, అంటే మూత్రం పోసిన తర్వాత వాసనకు లంగ్స్కు ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తే రోగాలు రావు. తర్వాత లిటర్ కూడా కింద పడిపోతుంది. ఎలివేటెడ్ షెడ్ అయితే జాలి ఉంటుంది, కింద పడిపోతుంది, దానికి రోగాలు రావు అనేది దాంతో అడ్వాంటేజ్. రోజు క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది. ఈజీ ఇప్పుడు నుంచి ఒకసారి ఇట్లా అంటే కింద పడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక 4-5 రోజులు చేయకుండా పెద్ద క్లీన్ చేయకపోయినా ప్రాబ్లం అవుతుంది. ఏం తక్కువ కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఉడవాల్సిందే, లేకపోతే దాని మీద పడ్డ మూత్రం వాసన కూడా వస్తుంది. అది యానిమల్కు నష్టం, దాన్ని కూడా కడగాల్సిందే. అంతో ఇంతో మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ. దీంతో పోలిస్తే కొంచెం తక్కువ మంది మనుషులతో పని అవుతుండొచ్చు. ఎలివేటెడ్ షెడ్ ఒకళ్ళిద్దరు తక్కువ పడుతుండొచ్చు. ఇప్పుడు ఈ 3 షెడ్లు కదా మీవి, అంటే 3 షెడ్లలో కూడా ఈక్వల్ గానే ఉంచుతారా ఈ గొర్రెలను? అంటే 3 ఈక్వల్ ఉంటాయి. ఎంతమంది మనుషులు అంటే షెడ్లు వేరువేరుగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు కదా? దేని దానికే ఉంటుంది, ఎవరు దాళ్ళకి. ఒక ఫ్యామిలీ, ఇద్దరు మనుషులు ఒక షెడ్ చూసుకుంటారు. ఈ 250 ఒకళ్ళు చూసుకుంటారు, ఇంకొక 250 ఇంకొకరు. ఇట్లా ఒక భార్య భర్త దీని మీద పని దాని మీద ఒక భార్య భర్త, దాని మీద ఇట్లా 3 కుటుంబాలు, 6 ఇద్దరేమో గడ్డి కోసుకొస్తారు, నీళ్ళు పెట్టి దానా ఎవరి షెడ్ వాళ్ళే. వీళ్ళేమన్నా పైన సంబంధించి ఏది ఉన్నా వీళ్ళు బయటికి గ్రేజింగ్ అయినా వచ్చినా ఇవంతా వీళ్ళే బయటికి కొట్టుకుపోయి మళ్ళీ లోపలికి కొట్టుకొని వాటికి ఏది కావాలన్నా వాళ్ళదే బాధ్యత. ప్రతి షెడ్లో కూడా ఇట్లా మళ్ళీ పిల్లల కోసము పెద్దవాటి కోసం ఇట్లా కంపల్సరీ ఇట్లా ఒక ఫెన్స్ వేసుకొని వేసి ఉంటుంది. సో ఇట్లా 8 మంది మనుషులు పనిచేస్తున్నారు. 8 దీనికి మళ్ళీ సూపర్వైజర్ తో 9 మంది అంటే వీళ్ళందరి మీద ఓవరాల్ గా సూపర్వైజర్. మళ్ళీ వీటికి ఏమన్నా జబ్బు చేస్తే ఇప్పుడు మనకు అమ్మనబోల్లో డాక్టర్ ఉంటాడు, గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్, వాళ్ళు కూడా సహకారం అందిస్తారు. అట్లా ఏం లేదు, ఏదైనా ఉంటే వెంబడే వస్తారు. లేకపోయినా మనకు ఇప్పుడు రిటైర్డ్ డాక్టర్స్ ఫోన్ చేసినా వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. అవన్నీ మనకు నల్గొండలో ఇప్పుడు దీనికి సంబంధించి పేడ పంపిస్తే టెస్ట్ చేసి ఇస్తారు. కాకపోతే ఏంటంటే గతంలో ఇప్పుడు దానికి రక్త పరీక్ష కానీ ఇంకేదైనా పరీక్ష చేయాలంటే లేవు మన దగ్గర. అయితే నేను తెలుసుకుంటే చెప్పింది ఏంటంటే అన్ని టెస్టింగ్ కిట్లు ఉన్నాయి అన్ని జిల్లాలలో వెటర్నరీ. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఏదైనా జబ్బు చేస్తే
అందాదెంబడి మనం ట్రీట్మెంట్ చేయాలి. లక్షణాలను బట్టి చేస్తున్నాం, ల్యాబ్ లేదు, నిర్ధారణ అనేది జరగట్లేదు. ఒకటి ఏంటంటే మనం ఫీకల్ శాంపుల్ పంపుతాము, వాళ్ళు చూసి చెప్తారు దీంట్లో నటాలు ఉన్నాయి, లేకపోతే ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, లేకపోతే ఇది దాపండి అది దాపండి. ఓన్లీ అది డీబార్మింగ్కు మనకు వస్తుంది. లేదు ఇట్లా చేస్తున్నది కొద్దిగా లేస్తలేదు, లేకపోతే ఇట్లా ఉంది అంటే మందులు ఇస్తారు అంతే తప్ప దానికి శాంపుల్ పంపించి ఏదైనా టెస్ట్ చేద్దామంటే ల్యాబ్ సౌకర్యం లేదు. మేము గతంలో అదే నేను కూడా కనుక్కుంటే సామాన్లు తెచ్చిరంట, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉన్నది, టెక్నీషియన్స్ ఎవరు లేరు, దాన్ని సీల్ తీయలే, దానికి నియామకాలు జరగాలి. అది తెచ్చి 2-3 ఏళ్ళు అయిందట. 2-3 సంవత్సరాల క్రితమే ప్రతి జిల్లా కేంద్రాలలో అన్ని టెస్టులకు సంబంధించి తెచ్చిపెట్టారు తప్ప ఇంతవరకు ఒకనాడు టెస్ట్ చేసింది లేదు, దాన్ని వాడింది లేదు. ఇప్పుడు ఇంతమంది ఎన్ఎల్ఎంలో ఇన్ని గొర్రెలు, ఇంతమంది రైతులు మామూలుగా చాలా మంది పెంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ సౌకర్యం మంచిగా ఉండాలంటే ఇవాళ గొర్రె ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నీకు చెప్పే పరిస్థితి లేదు. అది కూడా డెవలప్ అయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. ఒకటి ఏంటంటే ఎవరిని అడిగినా వాళ్ళు అనుభవం కలిగిన డాక్టర్లు మాత్రం మనం ఫోన్ చేసినా ఇది కాదండి ఇది ఉండొచ్చు, లేదంటే ఇది కాకుండా ఏదో మొత్తం మీద సీజనల్ వ్యాధులు కొన్ని ఉంటాయి, వాటిని బట్టి చెప్తారు. సో అట్లా మీరు అంటే మీ మనసులో కూడా అనుభవం వచ్చిన వాళ్ళే కదా, అంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా గతంలో ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళేనా? వాళ్ళు అంతకు ముందుకు ఏం లేదు, ఒకళ్ళిద్దరికి కొంత తెలుసు, పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ పక్కకు మనకి గోపాల్ మిత్ర ఉంటారు కదా, ఆ గోపాల్ మిత్ర అతను రెగ్యులర్ అనమాట. రెగ్యులర్ ఏదైనా ఇంజెక్షన్స్ అయినా వ్యాక్సిన్స్ లేకపోతే డీవార్మింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో అట్లా నడుపుకుంటూ వస్తున్నారు. ఇట్లా 15 ఎకరాలు ఏ రకమైన గడ్డి పెంచుతారు మరి మీరు? ఇప్పుడు మన దగ్గర సూపర్ నేపియర్ ఉన్నది, CO31 ఉన్నది, తర్వాత హెడ్జ్ లూజన్ ఉంది, తర్వాత ఇప్పుడు నేను ఈ మధ్యలోనే మన మల్బరీ పెట్టిన. మల్బరీ తోట కూడా అంటే అది కూడా మేతగా వేయడానికి మేతగానే. దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ 30% ప్రోటీన్, మంచి ఇష్టంగా తింటాయి మల్బరీ ఆకుని గొర్రెలు తింటాయట. అయితే మన దగ్గర లేదు ఆ ప్రాక్టీస్, వేరే చోట నేను తిరుపతి ఆ ఏరియాలో మొత్తం మల్బరీ వేస్తారు అనమాట. అయితే నేను అది చూసిన తర్వాత నేను మన డాక్టర్లను వాళ్ళని కూడా అడిగిన మరి మల్బరీ వేయచ్చు అంటే వేయచ్చు, మరి అట్లా ఏం లేదు, 30% గడ్డితో కలిపి దాంట్లో కలిపి ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అని. ఇప్పుడు హెడ్జ్ లూజన్ అనేది అందరి పేరుకు చెప్తున్నారు కానీ హెడ్జ్ లూజన్ ఏమవుతుంది, దానికి కోతకు వచ్చినప్పుడు అంటే కరెక్ట్ టైంలో కోస్తేనేమో కట్టే ఉండదు, అది లేకపోతే కట్టె ముదిరి కంది అవుతుంది కదా, కంది కట్టె అయినట్టు మొత్తం కట్టె వచ్చి గింత ఉంటుంది. అది ఆకును మాత్రమే కట్ చేయాలంటే కష్టం అవుతుంది, అది ఎట్లయితే తినాలంటే ఇది నమ్మలేదు. కాబట్టి హెడ్జ్ లూజన్ అనేది నాకు తెలిసి అది దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ అది ఏమవుతుందంటే చెప్పడము చాలా హెడ్జ్ లూజన్ అని దాన్ని పండించి చేస్తే తెలుస్తుంది. ఇంతవరకు అది నాకు తెలిసి పెద్ద సక్సెస్ఫుల్ అంటే కొంతవరకు అయితే ఓకే. ఇంత పెద్ద ఏజ్లో కట్ చేసి ఏజ్లో అంటే ఇప్పుడు ఏమైంది ఎక్కువ, ఇప్పుడు ఒక 3 ఎకరాలు పెడతాం మనం, అంత మొత్తం ఒకేసారి కట్ చేయలేము. కట్ చేసుకుంటూ పోయేవరకు ముదిరింది అనుకోండి, ముదిరేసరికి కాండం మొత్తం కూడా కట్టె లెక్క అవుతుంది, ఆ కట్టె తినవు, అది వచ్చేది గింత వస్తుంది ఆకు, దాంతో ఏం ఉపయోగం? అందుకనే మీరు చుట్టూ కూడా ఎక్కువ ఈ సూపర్ నేపియర్ వేసుకున్నారు. సూపర్ నేపియర్ మాక్సిమం ఎక్కువ మొత్తం కూడా సూపర్ నేపియర్, నేను లేదంటే సొప్ప CO31 అని C31 అంటారు. ఇదిగా మరి ఎండుగడ్డి ఏమైనా కలుపుతారా వాటి? అదే ఇప్పుడు మేము చెప్పినాం కదా, కంది చున్ని, చున్ని కాదు మామూలు పొట్టు, కందిపొట్టు, శనగపొట్టు, అవి సోయాబీన్, తర్వాత ఇది కూడా తెప్పిస్తాను మేము, సైలేజ్ కూడా తెప్పించుకుంటారు. అంటే సైలేజ్ మీరేం చేసుకోరు కానీ బయట నుంచి తెప్పించుకొని మా దగ్గర ఏంటంటే కోతులు పెడదాం, ఇక్కడ మొక్కజొన్న అలాంటివి వేద్దామంటే ఏనికి లేదు కాబట్టి మేము బయట నుంచి తెప్పించుకొని దాన్ని కూడా కొంత దానికి దీనికి సేమ్ రేటు ₹1 అటు ఇటు పడుతుంది. అవసరం చేసుకున్నా అంతే ఎక్కువ కొన్నది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర పచ్చిగడ్డి సరిపోయినంత ఉంది కానీ డ్రై మ్యాటర్ కావాలి కాబట్టి ఇది పెట్టాలి, దానికి సంబంధించి డ్రై మ్యాటర్ కంపల్సరీ కావాలి.
ఉండాలి కాబట్టి అందుకని ఆ సైలేజీని మెయింటైన్ చేస్తారు కొంత. సో ఉదయం ఇట్లా దానా పెట్టుకుంటారు, తర్వాత గడ్డి వేసుకుంటారు, తర్వాత బయటికి తీసుకెళ్ళి మధ్యాహ్నం 2 గంటల వరకు వస్తాయి. తర్వాత మళ్ళీ సాయంత్రం ఏం పని? సాయంత్రం 3 o'clock వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ఇట్లా చేసి ఒక అర్ధగంట గంట రెస్ట్ తీసుకొని 3 తర్వాత 4 o'clock అట్లా మళ్ళీ కటింగ్ చేస్తారు. కటింగ్ చేసి సేమ్ మళ్ళీ గడ్డి వేస్తారు. గడ్డి మళ్ళీ దానా కూడా వేస్తారా? రెండో దానా ఉండదు, దానా ఉదయం మాత్రమే, గడ్డి మాత్రం రోజుకు 2 సార్లు వేస్తాము. రోజు సాయంత్రం పూట మళ్ళీ 4 to 5 మధ్యలో మళ్ళీ మ్యాక్సిమం 5 o'clock వరకు మొత్తం కూడా క్లోజ్ అవుతుంది. తిని అవి వేట్లు తీసి పెడితే లోపల ఉండేవి బయట ఉంటాయి. మళ్ళీ ఉదయాన్నే షెడ్ మొత్తం ఒకసారి పొద్దున్నే లేచి మొత్తం క్లీన్ చేసుకుంటారు, అయిపోతుంది. ఈ షెడ్కు సంబంధించిన క్లీన్ చేసిన ఈ లిటర్ కూడా ఇక్కడ ఉంచకుండా ఎప్పటికప్పుడు బయట మాకు ఇంకొక దగ్గర పోస్తాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఏది ఇక్కడ ఉంచారు. ఇక్కడ ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా ఒక దగ్గర పోసినప్పుడు దాంట్లో క్రిమి కీటకాలు వస్తాయి, దాని మీద వాళ్ళని ఈగలు దీని మీద వాళ్తాయి. నాకు ఇవాళ నేను ఫాగింగ్ మిషన్ కూడా ఉంది నా దగ్గర, దోమల మందు కొట్టడం, కానీ పెద్ద యూజ్ ఏం కాదు. అసలు క్లీన్గా ఉంచడము, ఉంచకపోవడము, ఇది తీసుకోవడమే ఉత్తమం తప్ప ఆ దోమల మందు కొడితే పోతే లేకపోతే ఇంకేదో అవన్నీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షనే. దోమలు రాకుండా చూసుకోవాలి, ముందు జాగ్రత్తలు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, ఇమ్మీడియట్గా మొత్తం క్లీన్ అప్ చేసుకోవాలి. తర్వాత అన్ని మందు ఇట్లా కొట్టుకుంటూ అడిగి పెట్టుకోవాలి. ఈ షెడ్ రోజు క్లీన్ చేయడమేనా, ఇంకేమైనా ఎక్స్ట్రా క్లీనింగ్ ఏమైనా చేస్తారా? ఎక్స్ట్రా అంటే వీక్లీ ఒకసారి బ్లీచింగ్ పౌడర్ వేసుకొని చల్లుకొని, లేదంటే సున్నము బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు, చేతితో చల్లేస్తారు. మామూలుగా పచ్చిగా అయితే ప్రాబ్లం, కానీ మాకేం పచ్చిగా కాదు అసలు. ఇంతవరకు పచ్చిగా ఈ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు వస్తుంది అంటే ఒక 3 రోజులు వరుసగా ముసురు వచ్చి బయట మనం తుఫాన్ వచ్చి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటాయి కాబట్టి అప్పుడు కొద్దిగా ఫ్యాన్లు వేసుకుంటాము. తర్వాత ఇప్పుడు దోమలు వస్తే కూడా నైట్ ఫ్యాన్లు వేసి దానికి జాగ్రత్తలు తీసుకో. ఆ టైంలో కొంచెం జాగ్రత్తలు తప్పదు. అప్పుడు కంపల్సరీ మనము బాగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ కాలంలోనే కొంచెం రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, బయట గడ్డి మేస్తే కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అప్పుడు బ్లీచింగ్ కానీ అవసరమైతే డైలీ పొద్దున రోజు కంపల్సరీ చేస్తాం. క్లీనింగ్ చేయడం, బ్లీచింగ్ చేసుకోవడం. అప్పుడు చాలా ఆ ముసురు పడ్డప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. మిగతా ఒక గంట వర్షం వచ్చిపోయినా కానీ ఏం కాదు, 5 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. మళ్ళీ బయట పండుకుంటే అవేం పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మరి మీరు దాదాపు 500 గొర్రెలు 25 పొట్టేలతో మొదలు పెట్టినామన్నారు కదా, ఇవన్నీ ఒకే రకమైన బ్రీడ్ తీసుకున్నారా? వేరు మేమంతా కూడా నెల్లూరు బ్రౌన్కే పోయినాం, కానీ నెల్లూరు బ్రౌన్ అనేది ఒరిజినల్ బ్రీడు ఎక్కడ కూడా దొరుకుతలేదు. నేను ఇప్పుడు వరంగల్ రీసెర్చ్ సెంటర్లో కూడా చూసినా కానీ అవి అంతా కూడా అంత పర్ఫెక్ట్ లేవు. పంపించి చాలా 2-3 సార్లు పోయి చూసి ఆ యూనిట్ చూసినాం, అన్నీ చూసినా కానీ అవి ఇంకా వీక్ ఉన్నాయి. నిజమైన బ్రౌన్ ఒరిజినల్ బ్రౌన్ రంగులో అయితే రావట్లేదు. ఒరిజినల్ బ్రౌన్ క్రాస్ అయిపోయింది. నెల్లూరు బ్రౌన్ అనేది నెల్లూరు జుడిపితోనే క్రాస్ అయ్యి లైట్ గా వైట్ అది తక్కువ. అసలు ఎన్ని రకాల గొర్రెలు ఉంటాయి అని అంటారు మన ప్రాంతంలో? చాలా ఉన్నాయి మన దగ్గర. డక్కన్ ఉన్నది, ఇది ఉన్నది, తర్వాత కుర్మ గొర్రెలు ఉన్నాయి, తర్వాత మాచర్ల బ్రీడ్ ఉన్నది. మాచర్ల బ్రీడ్ ఏమో కొద్దిగా బొచ్చు గిట్ట ఎక్కువ వచ్చి దాంతో ఏమిందంటే మళ్ళీ ఈ ఇన్సెక్ట్స్ తోని ప్రాబ్లం. అవి 2 పెడితే అంటారు, కానీ మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే నువ్వు మాచర్లకు ఆ ఏరియాకు అవంతిపురమో అక్కడనో పోవాలి. ఇక్కడ మార్కెట్ కావు. నల్గొండ ఇక టౌన్లో పోతే కానీ టౌన్లో ఎప్పుడైనా మటన్ అంటే ఈ 400 రూపాయలు మన దగ్గర లైవ్ వెయిట్ అంటే ఇష్టపడేటోళ్ళు కొంటారు. స్థానికంగా ఏ ఉన్నా కూడా మీరైతే నెల్లూరు బ్రౌన్ అనేది పెంచుతున్నారు. మన ప్రాంతం మొత్తం కూడా ఈ నెల్లూరు బ్రౌన్కి సంబంధించిన ఇవి మార్కెట్ మాత్రం అనుకూలంగా ఇక్కడే ఉన్నది కాబట్టి ఎవ్వరం పెంచినా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండే మార్కెట్లను వాళ్ళే చేసుకోవాలి తప్ప మనం అక్కడ నుంచి బ్రీడ్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తామంటే ఇక్కడ అమ్ముకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు చేసినా వాళ్ళ మార్కెట్లో ఏది ఉందో అది మాత్రమే పెంచాలి. సో మీరు ఇక్కడ మార్కెట్కి అనుకూలంగా ఉన్న బ్రౌన్ రకాన్ని అంతే. ఇప్పుడు మనకు నెల్లూరు జుడిపి ఉంటుంది, అది తొందరగా పెరుగుతుంది. అది ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల పెంచుతున్నారు. హైదరాబాద్ మార్కెట్ పోతుంది. హైదరాబాద్లో ఏంది బిర్యానీ లేకపోతే కొంత ముస్లిం వర్గాలు ఇది బక్రీద్కు ఆ టైంలో మంచి మార్కెట్ నడుస్తుంది. అవి 70 కిలోలు 60 కిలోలు దాకా పెంచుతారు. అవి షెడ్లలోనే
పెంచి ఈజీగా దాన్ని మార్కెట్ ఉన్నది, అదే అక్కడ మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళని చూసి మనం పెంచుకుంటే నష్టం అవుతాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు బ్రౌన్ మీరు పెంచుతున్నారు కదా, ఇది గరిష్టంగా ఎంత బరువు పెరిగే వరకు ఉంచుతారు? ఇది మేమైతే 30-35 కిలోలకు అంటే కొంచెం లైవ్ వెయిట్ గొర్రెని పెడితే 30-35 కేజీలు అంతే. 30-35 కిలోలకు అంటే ఎక్కువ పెంచినా కానీ రాదు, ఇంకా వెయిట్ రాదు. ఎన్ని రోజులున్నా అది కొద్దిగా పెరుగుతుంది. ఇంకో దానా ఎక్కువ వేస్ట్ అవుతుంటది, మెయింటెనెన్స్ కాబట్టి ఆ బరువులో ఆ తూకంలో ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఎట్లా పోతుంది తర్వాత? ఎవరు కూడా దానికంటే ఎక్కువ ఉంటే ఇష్టపడరు. ఏది 40 కేజీలకు వస్తే ఆ మటన్ టేస్టీగా ఉండదేమో అని మార్కెట్లో డిమాండ్. ఎప్పుడైనా 30 కిలోల లైవ్ వెయిట్ ఉన్నది ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, సో అందుకని ఆ బరువు మేము 400 రూపాయలు మన దగ్గరకు వస్తే లైవ్ వెయిట్ ఇక్కడ జోకిచ్చేస్తాం. అంటే మీ దగ్గర వస్తున్న పొట్టేళ్ళు ఏవైనా పెరిగి ఇప్పటి వరకు మీరు ఇక్కడి నుంచి అమ్ముకునే పరిస్థితి ఉందా, లేదా బయటికి మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం? గతంలో 2 సార్లు ఏమో బయట మొత్తం ఒకసారి 50-100 అట్లా అమ్మినాము. కొద్దిగా చిన్న పిల్లలు అవి ఇవన్నీ మిక్స్డ్ ఉండే. ఈ మధ్యలో మాత్రం మేము మొన్న ఈ బయట పండుగకు దానికో దీనికో వచ్చి తీసుకుపోతాం. మార్కెటింగ్ ఏమి ఇబ్బంది లేదు ఇప్పటివరకు అయితే మనకేం లేదు. ఇది నాకు తెలిసి ఇంట్లో బంగారం ఉంటే ఎంతో, గొర్రెలు ఉంటే కూడా అంతే. ఎప్పుడు ఇవాళ వద్దనుకుంటే రేపు పొద్దున అమ్ముకోవచ్చు. ఏ గొర్రె అటు ఇటుకి అది కామన్ మార్కెట్ రేట్. కొంటప్పుడు ఒక తీరుగు ఉంటుంది, అమ్మేటప్పుడు ఒక తీరుగు. అంతే కొనబోతే కొంచెం అది వేరే ఉంటుంది, అమ్మబోతే ఇది వేరే ఉంటుంది. సో ఇట్లా మీరు ఇప్పుడు ఎన్ని పొట్టేలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు 25 పొట్టేలు బ్రీడింగ్ ఉన్నాయి. 25 పొట్టేలు, 500 పైన గొర్రెలు. వాటి నుంచి వచ్చిన సంతానంలో కొన్ని ఫీమేల్ అయితే ఉంచుతుంటారు, అంతే. ఫీమేల్ అయితే ఉంచుతాం, మేల్ అయితే మళ్ళీ అమ్మేస్తాం. అదే 35 దాకా. ఓకే, ఇప్పుడు ఈ ఒక గొర్రె సంవత్సరంలో ఎన్ని ఈతలు పెడుతుంది, ఎన్ని ఈతలు ఇంతుంది మామూలుగా? ఇప్పుడు 8 నెలలకు 9 నెలలకు ఒకటి వస్తుంది. 8 నుంచి 9 నెలల కాలంలో ఒక ఈత. యాక్చువల్గా ఏంది, మన వాళ్ళు పేపర్ థియరీ ప్రకారం 2 సంవత్సరాలకు 3 ఈతలు ఇంతదాన్ని. 8 నెలలు. కానీ 80% లెక్కేసుకోవాలి, 100% రాదు. ఇక దాంట్లో కన్సీవ్ అవుతాయి, కొన్ని కావు, కొన్ని ఈడ్చుకపోతాయి, కొంత ఇక అన్ని ప్రాబ్లం ఉంటుంది. ఒక 80-85-90 దాకా మనం తీసుకురాగలిగితే గొప్ప వాళ్ళం మనం. ఎన్ని పిల్లలు? ఒక పిల్లని 2 పిల్లలు కూడా పెడతారు? ఇక తక్కువ, మా దగ్గరనైతే 2 పిల్లలు పెట్టే ఇది దీంట్లో ఉండవు. ఏది బ్రౌన్, నెల్లూరు బ్రౌన్ అనే వెరైటీలో తక్కువ బ్రీడ్. ఏదన్నా వస్తే ఒకటి రేర్గా 1-2 వచ్చినాయి, కానీ చాలా తక్కువ. వాటిని లెక్క పరిగణలోకి ఒకటి అనేది మనం అనుకోవాలి. ఒకటే అనేది వస్తుంది. ఓకే, వచ్చిన వాటిల్లో అంటే మేల్ ఫీమేల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంటుంది? 50-50 ఉంటుంది. సగం. కొన్ని మేల్ అయితే ఫీమేల్ అయితే మేము ఉన్నటిని ఉంచుకుంటాం, ఎక్కువ అయితే తీసేస్తాం అవి కూడా. సో ఈ పిల్ల పుట్టి పెరిగి ఇది పెద్దగా అయ్యేసరికి మళ్ళీ కన్సీవ్కి వచ్చేసి మళ్ళీ 3 నెలలు పాలు తాగాలి కనీసం. 3 నెలలు తల్లి దగ్గరనే ఉండాలి. మీరు పాలు కూడా పెడుతున్నారు మన వాళ్ళు కొంతమంది ఇంతకుముందు? అయితే ఇప్పుడు పాలు కొన్ని రావు, కొన్ని పిల్లలకు పోషకాహార లోపం ఏదో ఉంటుంది. తర్వాత కొన్నిటికి పాలు సరిపోవు కాబట్టి మనం బయట నుంచి అసలు కొన్నిసార్లు అయితే 20-25 లీటర్లు పూటకు మీరు తీసుకో అంటే అన్ని పాలు అవసరం పడుతుంది. మీరు కొనుగోలు చేస్తారా బయట నుంచి? కొన్నాము, ఆవులు కొనుక్కున్నాం. ఫస్ట్ ఏం చేసినాం అంటే మాకు కూడా కొనుక్కొచ్చేది, మేము కూడా బయట పాలు తెచ్చినాము. తర్వాత ప్యాకెట్ పాలు హైదరాబాద్, నల్గొండ నుంచి టెట్రా ప్యాక్లు అవి తీసుకొచ్చేది. కానీ ఇంకా అది ఓసారి ఇబ్బంది అవుతుంది, ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఆవులు కొని రోజు అంటే ఒకటేసారి ఇంత ఇవి సీజనల్గా ఒకటేసారి టక 300-400 ఈనేసరికి దాంట్లో 15-20-30 పిల్లలు సరిపోతలేవు అంటే పాలు ఇవ్వాలి. కనీసం 1/2 లీటర్ పాలు పొద్దున, 1/2 లీటర్ సాయంత్రం. ఎక్కువ ఇది వచ్చేది ఎప్పుడు అంటే తొలిసారి ఈన దానికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ టైం డెలివరీ అయిన పిల్లలు ఉంటాయి కదా, అటువంటి వాటికి ఎక్కువ. కొన్నిటికేమో ఓసారి సగం వస్తాయి, సగం రావు. మనం బంద్ చేసినాం అనుకో, ఇంకా ఆ మొత్తం కూడా బంద్ అయింది. అది పెరుగుదల లేక మోర్టాలిటీ సమస్య ఎంతవరకు వస్తుంటుంది? మోర్టాలిటీ తక్కువనే ఉంది, పెద్ద అంత దాన్ని విగరస్. ఫస్ట్ నేను రాగానే మేము బయట కొనుక్కొచ్చినాం కాబట్టి మోర్టాలిటీ జరిగినాయి, చాలా వరకు ఇబ్బంది పడ్డాం. ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకున్నారు? ఇప్పుడు వాస్తవంగా ఇవన్నీ కూడా మనం మన ఏరియాలోనే కొన్నాం, మన రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఇక్కడ కొన్నాము. అందులో ఆ రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత దాంట్లో కొన్ని తీసేయాల్సి వస్తాయి,
ఒకసారి ఏం చేసిన అంటే ఈ బ్రీడ్ గురించి నేను కడప పంపించిన, అనంతపూర్ కడపల్లో కొద్దిగా ఒరిజినల్ బ్రీడ్ దొరుకుతుంది, ఈ నెల్లూరు బ్రౌన్కి సంబంధించి. మన దగ్గర ఎంత కూడా కొంత ప్యూర్ బ్రీడ్ లేదు, వరంగల్ క్రాస్ బ్రీడ్ దొరుకుతుంది, వరంగల్ రీసెర్చ్ సెంటర్లో కూడా లేదు, చూసిన అవి పనికొచ్చేవి కావు. కడప పంపించి ఒక 80 తెప్పించినాం. ఇక చాలా రేట్ ఎక్కువైంది లేట్ కానీ అవునా తెచ్చినాం, అయినా కూడా ఉండాలి బ్రీడ్ పర్పస్ అని తెప్పించినాం. సో వాటితోటి వీటితోటి అన్నిటితోటి మెయింటైన్ చేస్తాం. సో ఇట్లా చేస్తాం. అది మొదటి నుంచి ఏముండే అంటే దీన్ని కొంతవరకు బ్రీడ్ను డెవలప్ చేద్దామని ఉన్నది, కానీ మరి అది ఎంతవరకు సక్సెస్ అయిందో కాదు తెలుస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల ప్రయాణం అంటే ఎంతవరకు మీకు సక్సెస్ వచ్చిందని అనిపిస్తుంది? అంటే పర్లేదు పని. ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పెడితే రేపు వచ్చేది కాదు, ఇది ఇమీడియట్గా తీసుకోవడానికి ఏది లేదు. ఏది ఉన్నా మేము కొన్నప్పుడు దాని వెంబడి వచ్చిన పిల్లలు ఉన్నాయి అమ్ముకున్నాం తప్ప, ఇప్పుడు అది కట్టాలి, ఈనాలి, అది పెద్దగా కావాలి, అది పెద్దగా అయినాక అమ్మితే అప్పుడు డబ్బులు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఏంటందుకు సైకిల్ ఎప్పుడు ఒక రోజు మొత్తం తీసేయలేదు, మొత్తం వచ్చేది. ఇప్పుడు అది కట్టడానికి ఈనడానికి 8 నెలలు, యావరేజ్ 8 నెలలు 9 నెలలు అది పోతుంది. పుట్టిన తర్వాత పిల్ల పెరగడానికి 8-9 నెలలు 10 నెలలు, అంటే ఆల్మోస్ట్ 2 years. అంటే ఒక దాని మీద పెట్టుబడి పెట్టిన తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాతనే మనం రూపాయి ఏమైనా తిరిగి తీసుకోగలుగుతాం. ఇప్పటిదాకా ఏమైనా అమ్మినం చేసినాం అంటే ఏమైంది, ఈ పిల్లలు కొంటప్పుడు తల్లులు కొంటప్పుడు కాళ్ళ కింద వస్తాయి పిల్లలు, అవి కొద్దిగా పెద్దగా అయినాయో అవో ఇవో, లేదు మన దాంట్లో బాగాలేనియో ఇవి అమ్మితే పైసలు వచ్చి అవి అసలు అవన్నీ కూడా మనం చెప్పాలంటే లెక్క పెట్టేది కాదు. అంతా కూడా ఈ NLM స్కీమ్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఆ లాస్ పోయింది అనుకొని పోవాలి అంతే. ఇక మనం బ్రేక్ ఈవెన్ సబ్సిడీ అంతా కూడా లాస్ రూపంలో పోయిందని చెప్పాలి. అట్లా అనుకొని ఈ అసెట్స్ మిగిలినాయి, ఇవాళ ఈ యూనిట్ మిగిలింది, మనం పెట్టిన పెట్టుబడికి మనకు ఒక పని ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాంతోనే వెసులుబాటుతోని మనం ఇక్కడ నిలబడగలిగినాము. అంటే ఈ 2 ఏళ్ళు నిలబడుతున్నాము అంటే వాళ్ళు ఇచ్చిన సబ్సిడీతోనే నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేదు. 2 ఏళ్ళ నష్టం అంతా ఆ సబ్సిడీ రూపంలో పక్కకు పోయినా లేదు, ఇంకా మనకంటే తెలుగు కళలు ఉండి దాంట్లో మిగిలించుకోగలిగితే మిగిలించుకుంటారు చేస్తారు. అది ఓకే, అది ఒక అనుభవం. అట్లా నేను మొత్తం పోయిందని కూడా ఏం చెప్పా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 50 లక్షలు మొత్తం లాస్ ఏం కాలేదు, కానీ దాంట్లో పర్సెంటేజ్ ఉంటుందని మాత్రం పోతూ పెట్టుకోవాలి. ఎవరైనా లాస్ అవుతాం 100%. ఈ 2 yearsలో మనం ₹1 కూడా రాదు. 2 years మెయింటెనెన్స్ మనం పెట్టుకుంటే తప్ప తర్వాత వచ్చేది గెయిన్. ఈ 2 years మెయింటెనెన్స్ ఎంత అనేది లెక్క చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టినారు మొత్తం ఇప్పటి వరకు? దేంట్లోనా 1.5 కోటి దాకా అయింది నాకు. 1,50,00,000 అంటే మొదట పెట్టడంతో పాటు ఇప్పుడు మెయింటెనెన్స్ పెడుతున్నారు. మెయింటెనెన్స్ కాదు, టోటల్ షెడ్లు వేసుకోవడం అయితే గొర్రెలు తెచ్చుకోవడం అయితే మొత్తం అంతా కలిపి ₹1,50,00,000 వరకు పెట్టుబడి ఖర్చు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ ఎంత వస్తుందండి? ఇంతమంది మీరు సింపుల్ దాంట్లో ఏం దాచిపెట్టేది ఏం లేదు. ఇంట్లో శాలరీస్ ఇవి కలిపి ఒక 12-13 లక్షల రూపాయలు దాటుతుంది సంవత్సరానికి. అది ఎందుకంటే దాదాపు 9-10 మంది మనుషులు పని చేయాల్సిందే. దాంట్లో మళ్ళీ వీళ్ళు ఆబ్సెన్సీ ఉన్నప్పుడు కూలీలు వేరే వాళ్ళని అవి చేయాల్సింది. ఇది ఒకటి. తర్వాత మెడిసిన్స్ మంత్లీ 10-15,000 ఖర్చు వస్తుంది. వీటికి రోజు జబ్బు చేయకుండా మినరల్ మిక్చర్ అనుకోండి. ఇప్పుడు దానా ఖర్చు కనీసం మీకు ఒక 10 లక్షలు దానా ఖర్చు సంవత్సరానికి. అదొక 10-12 25 లక్షల ఖర్చు సుమారుగా 25. తర్వాత ఈ మన ఒట్టి చెత్తలు ఇవి ఒక దాదాపు 70-80 టన్నులు తెచ్చుకోవాలి. ₹7-8 పడుతుంది. మనం సీజన్లో అయితే ₹7-8. ఇప్పుడు ఇటువంటి అన్ సీజన్లో అయితే 9-10-12 తెచ్చుకోవాలి. అయితే 7-8 లక్షలు మొత్తం ₹30 లక్షలు. ఇది మళ్ళీ మనం వ్యవసాయం చేస్తున్న భూమిని గడ్డి పండించింది నీకు ఎకరానికి 30,000 కళ్ళు మూసుకొని కవులు నడుస్తుంది. వరి పండించే పొలాలే కదా ఇవన్నీ. అంతే, వరి పండించేది. అదొక ₹5 లక్షలు. అదొకటి. సో 30-35 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టాలి. ఫస్ట్ పెట్టినవి కాకుండా ఇక ఫస్ట్ పెట్టేది మనం ఇన్వెస్ట్మెంట్. ఇది రన్నింగ్ క్యాపిటల్. ఎవ్రీ ఇయర్ 30 lakhs మనం ఖర్చు ఉంటుంది. మీరు ఎంత తక్కువ చేద్దాం అనుకుంటే ఇంకా దాంట్లో ఏమన్నా చేసుకుంటే చేసుకోవాలి. ఇప్పుడు 2 మనుషులు తక్కువ పెట్టుకొని మనమే పని చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆ 2 మనుషుల మంద మనకు
కానీ నువ్వు దానా తక్కువ చేయలేవు, తర్వాత ఎండుగడ్డి ఇలాంటివి ఏవి తక్కువ చేయలేవు, నీ మేతా తక్కువ చేయలేము. ఏం తక్కువ చేస్తాం? తక్కువ చేసినా అది బరువు తక్కువ అవుతుంది, ఉండదు అది, అదే అది ఉండదు. ఒక్కసారి సిక్ అయితే అది కథం అయిపోతుంది. కాబట్టి మనం దాంట్లో ఏడ తగ్గాల్సింది పెట్టుబడి పెట్టాల్సింది. ఇక మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పేపర్ ప్రకారం చెప్పేది 1500 అంటే 500 లెక్కేస్తే 500 గొర్రెలకు 2 సంవత్సరాలకు మనకు 3 పిల్లలు లెక్క మోడి 1500 ఇంటూ 10,000 లెక్క మోడి అంటే 1,50,00,000 రూపాయలు లెక్క చెప్తున్నారు 2 సంవత్సరాలు. నా లెక్క ప్రకారం 80% తీసుకోవాలి. 1,20,00,000 తీసుకోవాలి. సంవత్సరానికి ఒక 60 లక్షలు 60 లక్షలలో 30 లక్షలు ఇది పోతుంది. ఇప్పుడు సరే నాకు అంటే నాకు కొద్దిగా పెట్టుబడి నాకు ఎక్కువైంది. కొంతమందికి 1,20,00,000 రూపాయలు పెట్టుబడి దాని ఇంట్రెస్ట్ ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడికే వస్తుంది, గంతే ఉంటుంది. 30 లక్షల రూపాయలు 25-30 లక్షల రూపాయలు మిగిలే అవకాశం 2 సంవత్సరాల తర్వాత. అది కూడా 2 సంవత్సరాలు కరెక్ట్ చేస్తే 3వ సంవత్సరం నుంచి మనకు రిటర్న్స్ వస్తాయి. ఇంకా మీకు అంటే ఏదో ఖర్చుల మందమైన రిటర్న్స్ వస్తున్నాయా? ఇప్పుడు ఖర్చుల మందం అంటే అదే చెప్తున్నాం కదా, కొన్ని వస్తే కొన్ని అవి మనకు అది దాంట్లో పెట్టాల్సిన అవసరం లేని పెట్రోల్ డీజిల్ కూడా రావాలి. ఇప్పుడు ఈ లీటర్ మీద ఏమైనా ఎంతో కొంత ఆదాయం జనరేట్ అవుతుంది, ఎంత వస్తుంది? 3,000 రూపాయలు ఒక ట్రిప్ ఒక ట్రాక్టర్ అంటే ప్యూర్ ఒక 2-3 లక్షలు. దీంట్లో ఏం కలుపుతాము, ఏదన్నా ఇట్లా మిగిలిన గడ్డి ఉంటే అది వేరే, అది సపరేట్ వేస్తాం. ఓన్లీ గొర్రెల పెంట ఒకటి మాత్రమే మేము వేస్తాం. అది 3,000 రూపాయలు ట్రక్ లెక్క మడి కొనుక్కపోతారు. మనకు 2-3 లక్షల రూపాయలు సంవత్సరం. కనీసం ఏదో షెడ్ల మెయింటెనెన్స్ దానికో దీనికో ఏం లేదు, ఇన్సూరెన్స్ పోతాయి. మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టాల్సిందే 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్ కట్టినాం కాబట్టి ఏదైనా సిక్ అయి చనిపోయినప్పుడు ఎంత వస్తుంది? ఇస్తారు 9,000-10,000 ఇస్తారు. ఒక గొర్రెకి ఎంత కట్టాల్సి ఉంటుంది మనం? సుమారు 600-650. ఇప్పుడు మన దగ్గర తక్కువ మొటాలిటీ ఉందనుకోండి, వచ్చేసరికి ఒక 50 రూపాయలు తక్కువ చేస్తారు ఇన్సూరెన్స్. అట్లా చూస్తారు వాళ్ళు, యూనిట్ వైజ్ గా కూడా చూస్తారు. ఓవరాల్ గా మనమే ఎక్కువ కడతాం వాళ్ళకి. ఇన్నిటి మీద మనం 600 చొప్పున కట్టినామంటే వాళ్ళు స్కీమ్లో కాబట్టి ఖచ్చితంగా కట్టాల్సిందే, బ్యాంకర్ ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీ మాది ఇక్కడ ఉంది. సో మీరు నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అనే దాని మీద వాళ్ళు కట్టించుకుంటారు. ఇంకా అసలు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నీ ఇన్కమ్ స్టార్ట్ కాదు, లోన్ స్టార్ట్ అవుతుంది. లోన్ ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ మంత్ ఉన్నది 6 monthsకు. కొన్ని ఏ ప్లాన్ పెట్టుకున్నా నెలకు 1,00,000 రూపాయలు కట్టాలి. 6 నెలలకు ఒకసారి కడతావా, నెలకు ఒకసారి 1,00,000 కడతావా, 6 నెలలకు ఒకసారి 6 లక్షలు కడతావా? మన ఇష్టం. అంటే మన ఇష్టం లేదు, బ్యాంక్ తీరు ఏ సిస్టమ్ వచ్చినా నీకు నెలకు 1,00,000 రూపాయలు కట్టాల్సింది. ఇది ఒకటి, ఇది బర్డనే రైతుకు. సో ఇట్లా ఈ కష్టాలు నష్టాలు ఓర్చుకొని ముందరికి పోతే 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి కనీసం ఇంట్లో దాచుకునేది ఏం లేదు. కట్టడానికి ఈనడానికి 1 సంవత్సరం, ఈయన పిల్ల పెరగడానికి ఇంకొక 10 నెలలు అంటే 2 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరం పట్టవచ్చు. అదే 2 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్మితే పైసలు. అదే సో అట్లా అంత ఓపికగా ఉన్నప్పుడు ఈ పని అవుతుంది. 2 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టి అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ వెసులుబాటు 2 సంవత్సరాలు భారం మోయగలుగుతున్నాం. అది మనకు గవర్నమెంట్ సపోర్టు. ఇవాళ నిజంగా కూడా నిలబడుతున్నది అంటే గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే, ఆ స్కీమ్ వల్లనే మనం ఇంత పెద్ద యూనిట్ నిలబడుతుంది. లేకపోతే అందరూ ఇది ఇన్ని పైసలు పెట్టి ఉండాలంటే ఉండలేరు. సో అందుకని ఆ స్కీమ్ అనేది సపోర్ట్. ఇప్పుడు చాలా మంది అంటే ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే వాళ్ళ జిల్లా కేంద్రాల్లోనో వేరే పనుల్లోనో వ్యాపారంలోనో ఉద్యోగాల్లోనో ఉన్న వాళ్ళు కూడా ఈ స్కీమ్ ఉంది కాబట్టి మా ఊర్లో నేను ఒక షెడ్ పెట్టుకుంటా, 4 మనుషుల్ని పెట్టిస్తా, నేను ఇక్కడ నుంచి అప్పుడప్పుడు పోయి చూసుకొని వస్తా అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీకు ఎదురవుతున్న అనుభవాల నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు నీకు వర్కర్ అంటూ కరెక్ట్గా దొరికి నీకు చేయగలిగితే చేసుకోవచ్చు. నీకు అతను కనుక కరెక్ట్ లేడు అనుకో, నువ్వేం చేయలేవు. రోజు రాంది చూడండి పరిశీలించండి కష్టం. నీకు దొడ్లకు పోయిండు అంటే ఏది లేచింది. ఇప్పుడు బయటకు పోతున్నాయి, బయటకు పోతున్నాడు కుట్టుతుంది, ఒకటి తినలేదు, డల్లుగా ఉంటుంది. అదంతా కనిపెట్టగలగాలి. దాన్ని ఏందో అది గుర్తించి దాన్ని రాగానే
డాక్టర్ని పిలుస్తామా లేకపోతే మనకు తెలిసిన మంది వేస్తామా, అది ఆ సిస్టమ్ రావాలి. వర్కర్ చేయాలి, లేదంటే ఓనర్ చేసుకోవాలి. ఇద్దరు ఎవరు లేరు అంటే కాదు. చీటికి మాటికి వర్కర్లు మారితే కూడా కుదరదు. ఒక్కళ్ళే వర్కర్ ఉండాలా, వాళ్ళదే బాధ్యత ఉండాలా, వాళ్ళైతేనే చూసుకొని. సరే ఇప్పుడు ఓనరు వారానికి వచ్చినా 2 రోజులకు వచ్చినా 3 రోజులకు వచ్చినా వీళ్ళు చెప్పకుంటే అతను తెలిసేది కూడా ఏమో. ఆయన ఏదో పెట్టుబడి పెట్టిండి, షెడ్లు చూస్తారు తప్ప గొర్రెని అబ్జర్వ్ చేయలేడు, పరిశీలించలేడు, దానికి వచ్చిన జబ్బు. దాని మీద అవగాహన ఈయనకు రాదుగా. ఇప్పుడు అందుకే ఏంటంటే బయటకు పోయినప్పుడు ఎవరైతే వృత్తిపరంగా ఉన్న వాళ్ళు కొత్తగా చాలా మంది ఎవరు పెంచుకుంటున్నారు కూడా వాళ్ళు ఒక్కొక్క దానికి 40-50 ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కొక్క దాని మీద పొద్దున పూట అన్ని చూసుకుంటారు. అన్నిటి ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది, అన్ని యాక్టివ్గా ఉన్నాయా, తల పైకి పెట్టినాయా, కిందికి వేసినాయా, ఏదో వాళ్ళ సిగ్నల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడ మేసేటప్పుడు కానీ, దానా వేసినప్పుడు కానీ, బయటికి పోయేటప్పుడు కానీ తెలిసిపోతుంది. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి వాటిని అబ్జర్వ్ చేస్తాం. చూసి ఎమ్మడే దానికి సంబంధించి ఏదో ఒకటి వీళ్ళ చేతనైతే వీళ్ళు చేస్తారు, లేకపోతే ఎమ్మడే పిలిస్తే డాక్టర్ ఎవరో ఒకరు వస్తారు. అది జరుగుతుంది. ఓకే. సో మొత్తంగా ఒకటి చెప్పండి, 2 సంవత్సరాల అనుభవం మీరు చాలా చూసినారు, ఇంతకుముందు కూడా రాజకీయాలు చేసినారు, వేరే వేరే వ్యాపారాలు చేసిన అనుభవం కూడా ఉంటుంది. ఇట్లాంటి స్కీమ్లోకి రావాలనుకునే వాళ్ళు రావచ్చా? వస్తే లాభాలు తీసుకోవడానికి ఎంత పర్సెంటేజ్ అవకాశాలు? నేను ఏమంటున్నా అంటే రావాలి అనుకున్న వాళ్ళు ఇదేదో సబ్సిడీ గురించి అయితే రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్గా తెలుసు. అది ఆ సబ్సిడీ అనేది దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. నేను స్కీమ్ ఉంది కాబట్టి నేను వస్తా అనుకోవద్దు. నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, బాగా ఆసక్తి ఉండి ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నిలబడి నెగ్గుతా, నేను దీన్ని గెలిచి చూపిస్తా అన్న ఒక పట్టుదలతో ముందుకు వస్తా, ఇది సక్సెస్ చేసుకో. ఆ స్కీమ్ మీకు సపోర్ట్ అవుతుంది అంతే తప్ప ఇంకా వేరే నేనేదో సబ్సిడీ వస్తుంది కాబట్టి ఏదో మిస్యూజ్ అవుతుంది, లేకపోతే ఏదో చేసుకుంటా అంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి ఇరికి ఇటు కాదు నా అటు కాదు. ఆ స్కీమ్ వస్తుందేమో అని చెప్పేసి షెడ్లు సగం లేపి ఆయన సగం ఇచ్చి మళ్ళీ సగాని కోసం ఏం చేయక వదిలేస్తే అటు ఇటు కాకుండా పైసలు ఎవరికి ఉపయోగపడవు, వరకు వృధాగా పోతాయి. ఇప్పుడు నేనైతే అనేది ఏంటంటే ఇప్పుడు 1,50,00,000 అంటే 1,50,00,000 రూపాయలు నువ్వు పెడతవచ్చు. నేను పెట్టాను, నేను ఇంతే పెడతా అంటే గంత కూడా అవుతుంది. ఇప్పుడు షెడ్ వేయడానికి కూడా ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్ వేస్తారు, మనకంటే ఇంకో ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏంది ఎలివేటెడ్ షెడ్ దగ్గర 6,000 7,000 కుదించుకుంటున్నారు. మనం 10,000 వేసినాం, 12,000 వేస్తున్నాం. ఖర్చు కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి స్పేస్ రేపు అవసరం అయితే ఇంకొక 300 గోర్లు పెరిగినా ఇబ్బంది లేదు. అవసరమైతే ఇంకొక షెడ్ వేస్తాం. అంటే నేను ఏమంటానంటే డబ్బు దగ్గర పెట్టగాలి, చేయాలి, లేకపోతే లేదు. మనం అంత కెపాసిటీ లేదు, అంత పోవద్దు అన్నప్పుడు 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 300 ఉన్నాయి. దేనికి మన కెపాసిటీని బట్టి మనం ఫైనాన్షియల్గా ఎంత పెట్టగలుగుతాం అంతవరకు చేసుకుంటే బెటర్. 100 అయినా చేసుకోవచ్చు, ఏమన్నా 100 ఉన్నాయని ఒక 2 ఎకరాల పొలం అట్లా ఉన్నా సరిపోతుంది, అట్లా చేసుకోవచ్చు. కానీ ఎవ్వరు మొయ్యలేని భారం ఎత్తుకోవద్దు, మధ్యలోకి వచ్చి వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ లైవ్ స్టాక్ అనేది ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. రోజు కనిపెడుతూ వాటిని పరిశీలిస్తూ జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడు దీంట్లోకి వచ్చేటోళ్ళు ఎంతో తెలియకుండా ఎవరు రారు, అనుభవం ఉన్న వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్లల్లో ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది ఎక్కడ కూడా బ్రీడర్ను మీరు అడగండి. ఎవరైతే గొర్రెలు తీసుకొచ్చి పెంచి ఇది చేసేటోళ్ళని అడిగితే ప్రత్యక్షంగా తెలుసుకొని వేయాలి. అంతేగాని గొర్రె పొట్టేలు వేస్తున్నా నేను 3 నెలలకు తెచ్చిన 6 నెలలకు అట్లనే ఇది ఊహించుకుంటే కాదు. దాంట్లో ఉండే కష్టాలు దాంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ఎలివేటెడ్ షెడ్ పైసలు ఎక్కువైతాయి, దాంట్లో ఉండే నష్టం ఉంది, దాంట్లో ఉండే సుఖం ఉన్నది. ఏదైనా అంతే, మంచి చెడు అన్నిట్లో ఉంది. చేసుకోదలుచుకుంటే ఏదైనా చేయంది అయితే కాదు, చేస్తేనే అవుతుంది. కాన్సన్ట్రేషన్ పెట్టి నడిపించుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది రైతు బండా నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. గత 2 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నారు. 500 గొర్రెలు, 25 పొట్టేలు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం ఏవైతే పెంచాలో అన్నింటిని తీసుకొచ్చుకొని పెంచుతున్నామని చెప్తున్నారు. ఇప్పుడైతే సుమారు 750 నుంచి సుమారు 800 వరకు, అంటే గొర్రె పిల్లలతోటి కలుపుకుంటే మొత్తం వీళ్ళ దగ్గర జీవాలు ఇప్పుడు ఉన్నాయి.
మొత్తం వీళ్ళు సుమారు 10,000 SFT వరకు ఒక షెడ్, పెద్ద షెడ్లు వేసుకున్నారు. 10-11 వరకు 3 షెడ్లు వేసుకున్నారు. ఈ 3 షెడ్లతో పాటు 2 అదనంగా చిన్న చిన్న షెడ్లు కూడా వేసుకున్నారు. వాటిల్లో దానా అవి మెయింటైన్ చేస్తున్నారు. ఈ 3 షెడ్లలో మాత్రం 3 బ్యాచ్లుగా గొర్రెలను, పొట్టేళ్లను, చిన్నపిల్లలను వేరువేరుగా ఉంచడం కోసం ఇట్లా భాగాలుగా చేసుకొని పెంచుతున్నారు. ఇప్పుడు మనం ఉన్నది అంతా కూడా ఇక్కడ కింద సిమెంట్ చేసుకున్నారు. కొంత తక్కువ ప్రాంతం ఇది. సో ఇందులో చిన్నపిల్లలను ఉంచుతారు. వెనకాలంతా కూడా పెద్దగా ఉన్న ప్రాంతం ఉంది. అవసరమైతే ఆ మధ్యలో మళ్ళీ ఒక చిన్న పార్టీషన్ కూడా చేసుకున్నారు. ఏవైనా జబ్బు చేసినవి ఏవైనా ఉన్నప్పుడు వాటికి కొంత భాగంలో వేరుగా ఇట్లా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నారు. ఈ మొత్తానికి కూడా 3 షెడ్ల మీద 3 వేరువేరు మనుషులకు బాధ్యతలు అప్పగించి వాళ్ళనే వీటి పెరుగుదలను పరిశీలించే విధంగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళతోటి పని చేయించుకుంటున్నామని చెప్తున్నారు. దీని మీద ఒక ఇద్దరు అంటే భర్త భార్య వాళ్ళు చూసుకుంటున్నారు. పక్క షెడ్ మీద అట్లా ఇంకో షెడ్ మీద కూడా. సో ఇట్లా ఒక 6 దీని మీద పని చేస్తున్నారు. ఇక ఒక ఇద్దరు పూర్తిగా ఈ షెడ్డుకు ఈ గొర్రెలకు కావాల్సినటువంటి గడ్డి పెంపకం, ఆ గడ్డి కత్తిరింపు అట్లాంటి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళందరి మీద కూడా ఒక సూపర్వైజర్ ఉన్నారు. అంటే దాదాపు 9 మంది మనుషులు ఈ 3 షెడ్లలో పెరుగుతున్నటువంటి 700-800 గొర్రెల పెంపకాన్ని కోసం పనిచేస్తున్నారు. సో ఇట్లా వీళ్ళు 1,50,00,000 రూపాయల పెట్టుబడితోటి ఈ పనిని మొదలు పెట్టామని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ₹1,00,00,000 ప్రాజెక్టుగా గవర్నమెంట్ చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పిన దాంట్లోనే మనం చేసుకోవడం సాధ్యం కాదు. ఖచ్చితంగా మనం అన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంత పెట్టుబడి పెరుగుతుంది. కొంతమంది ₹1,20,00,000 వరకు అవుతుంది. కొంత మాకు ఖర్చు కూడా ఎక్కువైంది. సో మేము ఎందుకంటే విశాలమైన షెడ్లు వేసుకున్నాం. 30 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవులో వీళ్ళు ఒక్కొక్క షెడ్ వేసుకున్నారు. సో ఇట్లా వేసుకోవడము, ఈ ఫ్యాన్లు ఇవన్నీ బిగించుకోవడం, రకరకాల కొన్ని ఎక్కువ చేసుకున్నాం కాబట్టి కొంత ఖర్చు ఎక్కువగా కూడా అయ్యింది. అందరికీ అలా కావాలనేది ఏమీ లేదని చెప్తున్నారు. సో వాళ్ళకైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఒకసారి పని మొదలుపెట్టిన ప్రైమరీ స్టేజీలో ఒక 25 లక్షల రూపాయల వరకు, ఆ తర్వాత కొంత పని అంతా పూర్తి అయిపోయి మొత్తం షెడ్ ఎస్టాబ్లిష్ అయ్యి గొర్రెలను తెచ్చుకుంటున్న సమయంలో మరొక మొత్తం పూర్తిగా అయిపోయినాక గొర్రెలను కూడా తెచ్చుకొని మనం పెంచుతున్నప్పుడు మిగిలిన 25 లక్షల రూపాయల సబ్సిడీ అనేది వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అందులో కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం మనం అన్ని రకాలవి కొనుగోలు చేసి చాఫ్ కట్టర్ కానీ లేదంటే ఇతరత్ర షెడ్లో వాడుకుంటున్నటువంటి తొట్టెలు కానీ అన్నీ కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ ఇస్తారు. ప్రతిదీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఫైల్ అంతా ప్రాసెస్ అవుతుంది. దానికి సంబంధించిన లోన్ తీసుకోవాలంటే వీళ్ళు 500 గొర్రెల స్కీమ్లో జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనం బ్యాంకు నుంచి ఎంతైతే రుణం తీసుకుంటున్నామో దానికి షూరిటీగా ఖచ్చితంగా అర్బన్ ప్రాపర్టీ ఏదైనా అంటే వ్యవసాయేతర భూమిగా ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ఏదైనా పెడితేనే దాన్ని కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకొని ఇదంతా చార్ట్ చేసుకున్న తర్వాత 2 సంవత్సరాల కాలం గొర్రెలను పెంచితే అప్పటి నుంచి తిరిగి మనం ఎంతో కొంత డబ్బులు తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్నారు. ఎందుకనంటే గొర్రె పిల్లలను తేగానే వెంటనే వాటి నుంచి ఆదాయం తిరిగి తీసుకోలేము. వాటిని కొన్నాళ్ళ పాటు పెంచిన తర్వాత అవి కన్సీవ్ అయ్యి ఈనడానికి ఒక 7-8 నెలలు ముందు సమయం పడుతుంది. కన్సీవ్ అయిన తర్వాత క్యారీయింగ్ టైం అంటే కడుపులో బిడ్డను మోయడానికి మళ్ళీ ఒక 7-8 నెలల సమయం పడుతుంది. ఆ బిడ్డను కన్న తర్వాత అంటే గొర్రె పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అవి పెరగడానికి మళ్ళీ 9 నుంచి 10 నెలల సమయం పడుతుంది. అంటే సుమారుగా 2 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత తిరిగి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వ వైద్యులు లేదా వెటర్నరీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరం 500 గొర్రెల మీద 2 సంవత్సరాలకు 3 పిల్లలను మనం తిరిగి తీసుకోవచ్చు అంటున్నారు. కానీ అందులో వాళ్ళు చెప్పినట్టుగా రాకపోవచ్చు. ఎందుకంటే అన్నీ ఒకే విధంగా పిల్లలను పెడతాయనేది లేదు కాబట్టి 80% వరకు మనకు పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ఆ లెక్కన వేసుకుంటే 2 సంవత్సరాలకు కలుపుకొని 1,20,00,000 రూపాయల వరకు వస్తుంది. ఒక సంవత్సరానికి 60 లక్షల రూపాయల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 500 గొర్రెలను బాగా మెయింటైన్ చేసినప్పుడు ఇందులోంచి సుమారు 30 లక్షల రూపాయల వరకు అంటే దీని మీద పనిచేసే మనుషులకు, దీనికి కావాల్సిన దానాకు, దీనికి కావాల్సిన గడ్డి పెంపకానికి, తర్వాత ఈ గొర్రెలకు జబ్బులు చేయకుండా ఉన్నటువంటి మనము మెడిసిన్స్ ఏవైతే మెయింటైన్ చేయాలో వాటన్నింటికి కూడా ఖర్చుల రూపంలో వెళ్తుంది. మనం మిగిలిన డబ్బులను పెట్టుబడి పెట్టుకున్న దానికి మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఒక 30 లక్షల రూపాయల వరకు ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ జాగ్రత్తగా చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆసక్తి ఉండి ఈ పని మొదలు పెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం స్కీమ్ ఉంది కదా మనం చేద్దాం అనుకుని మొదలు పెడితే మాత్రం లాభాలు తీసుకోవడం సాధ్యం కాదు. మనం నిజంగా ఆసక్తితోటి ఈ పని మొదలు పెట్టినప్పుడు ఆ స్కీమ్ను మద్దతుగా తీసుకుంటే మాత్రమే మనం ముందుకు పోగలుగుతాము. అది కూడా అనుభవం పెంచుకోవాలి. ఇప్పటికే చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ప్రయాణం చేసి 2-3 రోజులు అక్కడ ఉండి అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇందులో ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటారు కొంతమంది, అంటే ఒక స్టెప్ పైన ఉండి గొర్రెల పెంట కానీ గొర్రెల మలమూత్ర విసర్జన జరిగినప్పుడు అవన్నీ ఈజీగా కిందికి పడిపోవడానికి. అలా పెట్టుకున్న వాళ్ళకి ఇంకా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కొంత పని ఈజీగా అవుతుంది. కొంత మనుషుల తక్కువ సంఖ్య అవసరం పడతారు. కానీ ఇందులో కొంత రిస్క్ ఉంటుంది. కాకపోతే నేల మీద పెరగడం వల్ల వేడి ఉంటుంది. అవన్నీ గొర్రెలు గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి కాబట్టి దానికి అనుకూలమైన వాతావరణం నేల మీద వేసుకున్నప్పుడు ఉంటుంది. ఎలివేటెడ్ షెడ్లో ఒక రకమైన అనుకూలతలు ఉంటాయి, కొన్ని రకాల ప్రతికూలతలు ఉంటాయి. నేల
మీద పెంచుకున్న దాంట్లో కొన్ని అనుకూలతలు ఉంటాయి, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. కాబట్టి ఎవరిష్టం వారిది, ఎవరి అనుకూలతలను వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు మాత్రం ఇది చేసుకొని సుమారు ఒక 10-12 ఎకరాల భూమిలో గడ్డి కూడా పెంచుకుంటున్నారు. సూపర్ నేపియర్ ప్రధానంగా పెంచుతున్నారు. దాంతోపాటుగా సొప్ప కొంత వేసుకుంటున్నారు. ఇది కాకుండా హెయిర్ జిలోసన్ కొంత మొత్తంలో వేసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే మల్బరీ కూడా కొంత వేసాము, ఇంకా అయితే ఇవ్వడం లేదు, దాన్ని కూడా త్వరలో ఇస్తాము అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదే కాకుండా మళ్ళీ ఒక 20-25 ఎకరాల భూమిని పూర్తిగా లీజుకు తీసుకొని బీడు భూమిగా ఉంచి అందులోకి ఈ 3 షెడ్లలో పెంచుతున్నటువంటి గొర్రెలను 3 భాగాలుగా తిప్పుతున్నారు. మొత్తం అన్ని గొర్రెలను కూడా ఎప్పుడు కలపడం లేదు, 3 వేరువేరుగా తీసుకెళ్ళి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఒక 3-4 గంటలు రోజు అక్కడ తీసుకొని వచ్చి షెడ్లో పెంచుతున్నారు. అంటే ఇది సెమీ గ్రేసింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఇందులోనే ఉంచడం లేదు, అట్లా అని చెప్పేసి పూర్తిగా బయట మేపడం లేదు. చాలామంది షెడ్లో మాత్రమే ఉంచి చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే చాలామంది ముందుగా అలా అనుకుంటారు. మేము కూడా అట్లా అనుకొని ఈ పనిని మొదలు పెట్టాం, కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో బయటికి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే గొర్రెలు సాధారణంగా ఎంతో కొంత నడిస్తేనే వాటికి ఏ విధమైన జబ్బు చేయకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి, మంచి త్వరగా పెరుగుతాయి. కాబట్టి వాటిని ఆ విధంగా పెంచుతున్నాం. ఈ పిల్లలకు ఏవైతే గొర్రెలకు తల్లిపాలు సరిపోవో వాటికి కొంచెం పాలు ఇవ్వడము, అదేవిధంగా ఇంకా అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు పరిశీలించుకొని దగ్గర ఉండి పని చేసుకుంటుంటేనే మాత్రమే కొంత మొత్తంలో అయినా ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టామా, దూరంగా ఎక్కడో ఉన్నామా, ఏదో అప్పుడప్పుడు వచ్చి చుట్టపుచూపుగా చూసి వెళ్తున్నామా అనుకుంటే మాత్రం అంత సులభంగా లాభం తీసుకోవడానికి అవకాశం ఉండదు అనేది బండా నరేందర్ రెడ్డి గారి అనుభవం మనకు చెప్తోంది. మనం మున్ముందు మరికొన్ని వీడియోల్లో మరికొంతమంది రైతుల అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.